Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డి శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ VCS IT సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాగ్దేవి టెక్నాలజీస్. ముఖ్యంగా ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఇప్పటికీ చాలామంది జాబ్స్ దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు, కోర్సెస్ నేర్చుకున్నా కూడా ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం ఎపిసోడ్. మీరు జాబ్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి ఎపిసోడ్ ద్వారా. నమస్కారం సార్. నమస్తే సార్. చాలామంది ఫ్రెషర్స్ హైదరాబాద్ వచ్చి అమీర్పేట్కి వచ్చి కోర్సెస్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఫస్ట్ ఏ కోర్సెస్ సూట్ అవుతాయి అనేది కూడా ఇంకా వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళకి ఏ కోర్సెస్ సూట్ అవుతాయి అనేది తెలుసుకోవడం అయితే, రెండోది నేర్చుకున్నా కూడా చాలామంది ఖాళీగా ఉంటుంటారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదంటారా, లేదంటే వాళ్ళు నేర్చుకున్న కోర్సెస్ సూట్ అవ్వట్లేదా అనేది ఒక క్లారిటీ ఉండదు అనమాట. ఇంకా మెనీ డౌట్స్ ఉన్నాయి, వీటిపై మీ ఆన్సర్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలో ముందు వాళ్ళకి అసలు క్లారిటీ ఉండాలి. ఏదో మన ఇంటి పక్కన వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళకి 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకో. ఓకే, వేరే మన ఫ్రెండ్స్కి అంటే మన రిలేటివ్స్కి ఏదో ఒక జాబ్ వచ్చింది, దాని 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి అదే కోర్స్ నేర్చుకొని ఇంట్లో వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్కి ఎవరికైనా డెవాప్స్ మీద జాబ్ వచ్చింది అనుకోండి, వాడు ఆల్రెడీ 3 years 4 years ఖాళీగా ఉండి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని దాని మీద జాబ్ తెచ్చుకుంటాడు. వాడికి 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకవేళ ఈ కోర్స్ నేర్చుకుంటే మన అమ్మాయికి లేకపోతే మన అబ్బాయికి కూడా అదే జాబ్ వస్తుంది, అంత శాలరీ వస్తుంది అనుకుంటారు. అది వాళ్ళకి తెలియదు. కానీ ఈ స్టూడెంట్స్ ఏం చేయాలంటే దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. ఆ డెవాప్స్కి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా, లేదంటే ఫ్రెషర్స్ కాల్స్ ఉంటాయా. ముందు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మనం ఆ కోర్స్ నేర్చుకుంటే దాంట్లో ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయో లేవో ముందు చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి మాకు డెవాప్స్ నేర్పించండి, ఫ్రెషర్కి 45 days మాకు జాబ్ రావాలి మేము చెప్పినా వాళ్ళు వినరు. డెవాప్స్కి ఫ్రెషర్కి జాబులు ఇవ్వన్నా అయితే మీ దగ్గర కోర్స్ లేదంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, డెవాప్స్ కానీ లేదా డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తేనే జాబ్స్ వస్తాయి. ఫ్రెషర్గా జాబ్స్ రావు. ఫ్రెషర్గా జాబ్ రావాలంటే డెవలపర్గా ట్రై చేయాలి, లేదా టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి. ఈ డెవలపర్లో కూడా కొన్ని డిఫరెంట్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వెళ్ళాలంటే కొన్ని లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వెళ్ళాలంటే కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అవేమీ లేకుండా మాకు ఈ కోర్స్ ఉంది, మా ఇంటి పక్కన జాబ్ వచ్చింది, మాకు ఈ కోర్స్ నేర్చుకొని అదొక వేలో వెళ్తున్నారు. అదొక ఆప్షన్. అంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అది, అంటే ఫ్రెషర్కి ఏ కోర్స్ సూట్ అవుతుందో కూడా తెలుసుకోకుండా ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏంటంటే స్టూడెంట్స్కి సజెస్ట్ చేయకుండా వాళ్ళు వచ్చి ఏ కోర్స్ అడిగితే ఆ కోర్స్ చెప్పేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కోర్స్ నేర్చుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ వచ్చి డెవాప్స్ నేర్చుకున్నాడు అనుకోండి, వాడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసినా వాడి కాల్స్ రావు. ఓకే, డెవాప్స్లో జాబ్ రావాలంటే మినిమం 3.5 ఎక్స్పీరియన్స్ పెడితేనే జాబ్స్ వస్తాయి. డెవాప్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, డేటా సైన్స్ అయినా, వీటన్నిటిలో ఎక్స్పీరియన్స్ పెట్టాలి. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనకి మనీ కావాలి, వాడు వచ్చి ఏ కోర్స్ అయినా ఆ కోర్స్ చెప్పేస్తున్నారు. అలా కాకుండా సజెషన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఒకవేళ సజెషన్ ఇస్తే వాళ్ళు చేంజ్ అవ్వచ్చు, తర్వాత డెవలపర్గానే వెళ్ళొచ్చు. ఒకవేళ సజెషన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే, వాడు కోర్స్ నేర్చుకుని మళ్ళీ 3 years వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదనుకోండి, డెవాప్స్ మీద కాల్స్ రావట్లేదు అని ఒక 5 months చూస్తాడు, తర్వాత మళ్ళీ వేరే కోర్స్ నేర్చుకుంటాడు, మళ్ళీ ఆ కోర్స్ మీద లేకపోతే మళ్ళీ వేరే కోర్స్. ఇదంతా ఇలా నేర్చుకుని టైం వేస్ట్ చేస్తున్నాయి. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఏంటి అంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏ కంపెనీకి అప్లై చేయాలి జాబ్కి. అంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అప్లై చేయాలా, లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీకి అప్లై చేసుకుంటున్నామా, లేదంటే స్టార్టప్కి ట్రై చేస్తున్నామా. ఒకవేళ మనం ప్రొడక్ట్ బేస్డ్కి ట్రై చేస్తుంటే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఏమేమి స్కిల్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పైథాన్ నేర్చుకొని నా రెజ్యూమ్లో పైథాన్ ఒకటే పెట్టి నేను జాబ్ ట్రైల్ చేస్తున్నాను. నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అప్లై చేశాను అనుకోండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాడు మన రెజ్యూమ్ పికప్ చేయడు. పిక్ ఎందుకు చేసుకోవడం అంటే, వాడికి కావాల్సిన స్కిల్స్ మన రెజ్యూమ్లో ఉండవు. వాడికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటేనే తీసుకోవడం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎవరైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ట్రై చేస్తున్నారో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ పైథాన్తో పాటు దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. అలాగే వెర్బల్, రీజనింగు, అలాగే యాప్టిట్యూడ్, ఈ స్కిల్స్ అన్నీ ఉంటేనే మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ వస్తుంది. అలా కాదు, మనం సర్వీస్ బేస్డ్ కంపెనీకి అప్లై చేస్తున్నాం అనుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు కంపల్సరీగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉండాలి. లేదు స్టార్టప్కి ట్రై చేస్తున్నా, ఉండాల్సిన స్కిల్ ఏంటంటే కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉండాలి. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి.
అంటే మనం ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నామో ఫస్ట్ ఆ కంపెనీని బట్టి దానికి కావాల్సిన స్కిల్ సెట్ మన రెజ్యూమ్లో ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్స్ని అప్లోడ్ చేయాలి. ఎక్కడ అప్లోడ్ చేయాలి? మనకి మార్కెట్లో డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. నౌకరీ అని, మానిస్టర్ అని, లింక్డ్ఇన్ అని, ఇండెడెడ్, గ్లాస్ డోర్, ఇలా జాబ్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎవ్రీడే మన రెజ్యూమ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అదేంటి అంటే మన దగ్గర ఉన్న స్కిల్స్ని మనం ఎక్స్పోజ్ చేయడం కోసం, అలాగే కనెక్షన్స్, కమ్యూనికేషన్ కోసం. అలాగే నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసాం అంటే మన కోర్స్ నేర్చుకోగానే రెజ్యూమ్ పెడితే కాల్స్ రావు. మనం ఆ కోర్స్ని ప్రాక్టికల్గా ఎంత ఇంప్లిమెంట్ చేసాం, ఆ కోర్స్తో మనం నేర్చుకున్న తర్వాత ఆ కోర్సు మీద ఎన్ని ప్రాజెక్టులు మనం బిల్డ్ చేసాం, ఆ ప్రాజెక్టులన్నీ గిట్టబ్ అనే ఒక టూల్ ఉంటుంది మార్కెట్లో. గిట్టబ్లోకి మనం పుష్ చేసుకొని మన గిట్టబ్ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోవాలి. గిట్టబ్ ప్రొఫైల్ యాడ్ చేయగానే మన గిట్టబ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మనం ఎన్ని ప్రాజెక్టులు చేసాం మొత్తం డిస్ప్లే అవుతాయి వాళ్ళ దగ్గర. అలా గిట్టబ్ ప్రొఫైల్ ఉండాలి, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ఫ్రెషర్స్ ఇవి చేయట్లేదు, అది తేడా. అండ్ ఈ ముఖ్యంగా వీళ్ళకి ఇంకా నాలెడ్జ్ కానీ లేకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఎటువంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందంట? ఓకే, నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి మార్కెట్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్ అని, కోడ్ చెఫ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మనం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేస్తూ మన థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో వాళ్ళు సేమ్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం కొంచెం క్రాక్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో పాటు నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అంటే డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మనం డెవలప్మెంట్కి వెళ్తున్నాం అనుకోండి, డెవలప్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. లేదు ఒకవేళ మనం టెస్టింగ్కి అప్లై చేసామనుకోండి, టెస్టింగ్ అంటే ఏంటి, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. టెస్టింగ్లో ఏం జరుగుతుంది, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆ డొమైన్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా? మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే మేము కోర్స్తో పాటు ఏ కంపెనీ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, వాటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలంటే ఏమేమి స్కిల్స్ కావాలి, అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలంటే ఏమేమి స్కిల్స్ కావాలి, అలాగే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి మేము ఫ్రీగా మా కోర్స్తో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ స్పోకింగ్ ఇంగ్లీష్ కూడా ఇస్తాం మేము. వండర్ఫుల్ సార్. అండ్ ఇంకా ముఖ్యంగా వచ్చే ఫ్రెషర్స్కి మీ నుంచి ఏం చెప్తారు మాట? ఓకే, ఫ్రెషర్స్ వచ్చే మా ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే ఇక్కడికి రాగానే అంటే అమీర్పేట, కూకట్పల్లి, ఇక్కడికి అమీర్పేట, హైదరాబాద్ రాగానే బెస్ట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్లన్నీ తిరగాలి. అంటే ఎవరో చెప్పారు, యాడ్లు చూసి వాళ్ళు బాగా చెప్తారని కాకుండా మనంతటా మనమే అనలైజ్ చేసుకోవాలి. ఒక మినిమం ఒక 5 ఇన్స్టిట్యూట్స్ కన్నా వెళ్ళి వాళ్ళు డెమోస్ ఇస్తారు ఫ్రీగానే. ఆ డెమోస్ వినాలి. డెమోస్ విని ఎక్కడ బాగుందో ముందు వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఎవరో చెప్పారని కాకుండా ఆ ట్రైనర్ చెబుతుంది మనకు అర్థమవుతుందా లేదా. ఒకవేళ కొంతమంది ఏంటంటే థియరిటికల్గా చెప్పి ప్రాక్టికల్గా చెప్పలేరు, కొంతమంది ప్రాక్టికల్గా చెప్పి థియరిటికల్గా చెప్పలేరు. అందుకనే ఒక డెమో కాకుండా 2-3 డెమోస్ వినాలి. ఒకటి థియరిటికల్ డెమో వినాలి, ఒకటి ప్రాక్టికల్ డెమో వినాలి. విన్న తర్వాత ఎవరైతే బాగా చెప్దాం అనుకున్నారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటే జాబ్ గ్యారంటీ అంటారు. పిల్లలందరూ ఏంటి అంటే వీళ్ళ దగ్గర నేర్చుకుని జాబ్ ఇస్తారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గర సమ్ ఫీజు కడతారు. ఫీజు కట్టిన తర్వాత సింపుల్గా వాళ్ళు ఏం చెప్తారంటే మార్కెట్ డల్గా ఉందండి, జాబ్స్ లేవని చెప్తారు. ఓకే, జాబ్ గ్యారంటీ అనేది ఏ ఇన్స్టిట్యూట్లో ఉండదు, అదంతా ఫేక్. ఓకే, జాబ్ గ్యారంటీ అనేది ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూట్తో టైఅప్ పెట్టుకోరు. ఎంఎన్సీ కంపెనీ ఉందనుకోండి, టీసీఎస్, విప్రో, లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉందనుకోండి, అమీర్పేటలో కానీ కూకట్పల్లిలో ఉన్న ఇన్స్టిట్యూట్తో టైఅప్ పెట్టుకోరు. వాళ్ళు ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీతో కానీ, కాలేజ్తో కానీ టైఅప్ పెట్టుకుంటారు. అమీర్పేట లేకపోతే కూకట్పల్లి వచ్చి ఇన్స్టిట్యూట్తో టైఅప్ పెట్టుకోరు. అదంతా ఫేక్. ఒకవేళ వీళ్ళు ఎవరైనా టైఅప్ పెట్టుకున్నామన్నా అవన్నీ స్టార్టప్ కంపెనీస్. ఆ స్టార్టప్ కంపెనీస్లో కూడా ఏంటి అంటే జస్ట్ వీళ్ళు జాబ్ గ్యారంటీ అని చెప్తారు, జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, మీ దగ్గర స్కిల్ లేదండి మేమేం చేయలేమని. ఓకే, జాబ్ గ్యారంటీ అనేది కాదు. మన దగ్గర స్కిల్ ఉంటే ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది దేనికంటే మన స్కిల్. మనం ఎంత ఇన్డెప్త్గా స్కిల్ నేర్చుకుంటే అంత ఇన్డెప్త్గా మనకు జాబ్ వస్తుంది. ఓకే, జాబ్ రావాలంటే మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఓకే, డబ్బులు కట్టి మనం జాబ్ తెచ్చుకున్నామంటే అది జాబ్ కొనుక్కున్నట్టే. ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్లో ఏముంటుందంటే మీ కోర్స్ ఫీజు 25,000 అనుకోండి, దానికి ఎక్స్ట్రా 75,000 కట్టించుకుంటారు, లేదంటే 50,000 కట్టించుకుంటారు. మనం జాబు ఆల్రెడీ మనం చదువుకుందే డబ్బు కట్టి మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలని డబ్బులు కట్టాలి. ఓకే, డబ్బు కట్టి జాబ్ తెచ్చుకునేది అది ఫేక్. ఎప్పుడైతే మనం స్కిల్ నేర్చుకొని మనమే ట్రై చేయాలి,
అప్పుడే మనకి కొంచెం డొమైన్ మీద నాలెడ్జ్ ఇవన్నీ వస్తాయి. కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు, అసలు ఇంటర్వ్యూలు నిజంగా జరుగుతున్నాయి జరగట్లేదు కంపెనీస్లో తెలుస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రాక్టికల్గా మన కళ్ళతో మనకే జరుగుతుంది కాబట్టి మనకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ట్రూ సార్. అండ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు శివకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో సార్ చెప్పిన విధంగా మీరు లైఫ్లో ఫాలో అయినట్లయితే ఈ ఐటీ ప్రొఫెషనల్ పరంగా మీరు సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందండి. మీరు మిగిలిన డీటెయిల్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.